తెలంగాణలో ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు మనకు 2 పోస్టులు ఖాళీ అవ్వబోతున్నాయి. ఒకటి పాడి కౌశిక్ రెడ్డిది, అదేవిధంగా కడియం శ్రీహరిది. సో ఏంటి సార్, ఎలా దీని మీద అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? దీనికి సపరేట్ నామినేషన్, దానికి సపరేట్ నామినేషన్, 2 నోటిఫికేషన్ ఇష్యూ చేసిండు. ఇది తప్పు. కోదండరామ్ను ఇప్పుడు చేస్తుండనేది ప్రచారం. అవును, బాగా ప్రొఫెసర్ కేటగిరీలో అంటే ఎడ్యుకేషను, మేధావి అంటే నో. ఏదైతే కేసీఆర్ గారు కోదండరామ్ గారిని పక్కన పెట్టుకుంటానని చెప్పి మోసం చేశాడో, నైతికంగా ఆయన్ని దెబ్బతీయడం కోసం ఈయనకి పదవి ఇచ్చి ఒక మినిస్టర్ ఇస్తే మనం ఈయన్ని ఒక అంటే ఏదైతే ఉద్యమంలో గట్టిగా పోటీ అర్థమైంది రవి గారు, అర్థమైంది. వై నాట్ ఆఫ్ మన ఎమ్మెల్యేస్ నుంచి ఇవ్వచ్చు కదా, ఇద్దరు ఒకటిలా మహేష్ గౌడ్ గారి స్థానంలో, లేకపోతే అద్దంకి దయాకర్ స్థానంలో వాళ్ళకి ఇంకొక 1 year తర్వాత ఇవ్వచ్చు కదా. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనకి మళ్ళీ పార్లమెంటరీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో చూసుకుంటే ముఖ్యంగా కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు, వీళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీ లెక్క ప్రకారం? కేసీఆర్ గారు ఏదైతుందో పేపర్లో రావడం కాదు, పార్టీలో చర్చ జరుగుతుంది. అవసరమైతే మనం లోపాయకార ఒప్పందం బీజేపీతో చేసుకోవాలా. అతను బీజేపీకి అవసరం, బీజేపీ వాళ్ళకి ఇక్కడ సీట్లు అవసరం. వాళ్ళేం పైలువాన్లు కాదు. అట్లయినా ఓటమి గెలవాలని లేదు, ఓడిపోతారని చెప్పడం లేదు, గెలవాలని లేదు. ఈ లెక్కలు పని చేయయి. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్సీకి సంబంధించి అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తి విషయంలో కూడా రకరకాల వాదాలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మనతో సమగ్రంగా చర్చించడానికి గోని ప్రకాష్ గారు ఉన్నారు. అలాగే మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, అదేవిధంగా ఎక్స్-ఎమ్మెల్యే. ఆయన అడిగి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి రాజకీయ కోణాల్లో చర్చిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు మనకు 2 పోస్టులు ఖాళీ అవ్వబోతున్నాయి. ఒకటి పాడి కౌశిక్ రెడ్డిది, అదేవిధంగా కడియం శ్రీహరిది. సో ఏంటి సార్, ఎలా దీని మీద అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? న్యాయంగా చెప్పాలంటే 2 ఒకేసారి ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యేస్ ఓటేస్తారు దానికి. ఇప్పుడు ఆ 2 వేకెన్సీస్ వాళ్ళు ఎమ్మెల్యే కావడం వల్ల గన్పూర్ అండ్ హుజరాబాద్ కావడం వల్ల వేకెన్సీ వచ్చింది. బట్ సపరేట్ ఇష్యూ చేశారు. దీనికి సపరేట్ నామినేషన్, దానికి సపరేట్ నామినేషన్, 2 నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇది తప్పు. ఎందుకంటే ఒకటే టర్మ్ అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళు అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే 2 కాంగ్రెస్కి వస్తున్నాయి సపరేట్ వల్ల. స్ట్రెంత్ ఈజ్ 65, యునానిమస్ అయిపోతుంది. సపోజ్ 2 ఒకటే టర్మ్ ఒకటే సార్ కనుక అవి చేసినప్పుడు ఏదైతుందో ఒక్కొక్కటి వస్తుండే, బీఆర్ఎస్కి వస్తుండే. వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఉంది. వన్స్ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత అది ఎంపీ ఎలక్షన్ కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కోఆపరేటివ్ ఎలక్షన్ కావచ్చు, నో ఎంటర్టైన్. వన్ షెడ్యూల్ ఇష్యూస్ ఎలక్షన్ కండక్ట్ కావాల్సిందే. దెన్ ఎలక్షన్ పిటిషన్, ఏదైనా ఎలక్షన్ మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే ఏదైనా ఇష్యూ. సో ఇది అబ్సల్యూట్ రాంగ్. బట్ వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టు ఒప్పుకోలే. వీళ్ళు కోర్టు కాదు, ఎలక్షన్ కమిషన్కు పోనుండే ఢిల్లీకి. దే మేడ్ మిస్టేక్. సో అది బీఆర్ఎస్ వల్ల వాళ్ళకే ఛాన్స్ ఉంది కనుక వాళ్ళు ఆ అవకాశం కోర్టు ద్వారా కోల్పోవాల్సి వచ్చింది. అదే ఎలక్షన్ కమిషన్ పోయి అక్కడ ఒక ధర్నా పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయేదంటే సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. బట్ ఈజ్ అ వింత. ఎందుకు చేసింది, ఎట్లా చేసింది అనేది ఒక విచిత్రం. సో అలాగే ఏదైతుందో మీరేమంటారా ఎమ్మెల్సీ ఇద్దరు నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడే ఒక మిత్రునితో శిరీష్ అని ఒక ఛానల్ ఇప్పుడు నేను అనుకుంటున్నా హెచ్ఎం టీవీలో పనిచేస్తాడు, సీనియర్ ఎన్టీవీలో పనిచేసాడు. ఆల్మోస్ట్ ఆల్ అద్దంకి దయాకర్ అండ్ మన మహేష్ కుమార్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్, ఈయన స్పోక్స్మెన్, ఒక దళిత అండ్ ఒక గౌడ్ బీసీ వర్గానికి. ఇద్దరికి ఎమ్మెల్యేస్ వేకెన్సీస్ ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయ్యేది కదా 11th నుంచి, ఎప్పుడో ఉంది, మరి ఐడియా లేదు పోలింగ్ ఎప్పుడు, అవి డిసైడ్ అయ్యాయి. నామినేటెడ్ ఆల్రెడీ 2 వేకెన్సీస్ ఉండే. ఆ వేకెన్సీస్కి ఏదైతుందో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఆయన పేరేంటి శ్రవణ్ గారిని చేశాడు. ఇంకోటి 99లో
సత్యనారాయణ అని సంగారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ పొత్తులో భాగంగా ఎన్నికాడు. ఎరుకలతో ఇప్పటివరకు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ ఉన్నప్పుడు కానీ మళ్ళీ విడిపోయినప్పుడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అయింది. ఎరుకల కులం నుంచి ఎవరు ఎమ్మెల్యే కాల. ఈజ్ ఓన్లీ వన్. 1992 to 2004 అయిండు. ఈరోజు 19 ఇయర్స్ ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. అయినా గవర్నర్ రిజెక్ట్ చేసింది. కేటగిరీస్లో స్పోర్ట్సు, కల్చరరు, కవులు, సినిమా ఈ ఫీల్డ్ ఉండాలి. ఈజ్ అ పాలిటిషియన్ బట్ ఈజ్ నాట్ యాక్టివ్. సోషల్ యాక్టివిటీస్ మీద కూడా ఇస్తుంది. రిజెక్ట్ చేసిండు. ఇక శ్రవణ్ అనేవాడైతే స్పోక్స్మెన్. పిఆర్పీకి 2009లో పోటీ చేసిండు, 18 ఇక్కడ పోటీ చేసిండు. రిజెక్టెడ్. కనుక ఏదైతుందో ఆ వేకెన్సీస్ వచ్చినాయి. ఇప్పుడు వార్తల ప్రకారం ఏదైతుందో కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక అభ్యర్థి నామినేటెడ్లో. ఇంకొక ముస్లిం ఎవరో ఓడిపోయిన వాళ్ళకి అంటే వాళ్ళు అజరుద్దీన్ కానీ అని పేరు ఏంది ఇక్కడ ఈయన ఒక పిల్లడు చేశాడు కదా ఇక్కడ నాంపల్లి ఎక్కడనో ఆయన కానీ, తర్వాత షబ్బీర్ అలీ కానీ వాళ్ళది పక్కకు పెట్టేశారు. మైనార్టీ అనే అతను 119 ఎమ్మెల్యేలో అంటే కాంగ్రెస్ అంటే 7 తీసేసేయండి. ముస్లిం ఎమ్మెల్యే ఏదైతుందో కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు కనుక ముస్లిం ప్రాతినిధ్యం ఉండాలి కనుక ఎమ్మెల్సీ కావాలనే ఉద్దేశంతో అతను వీళ్ళని కాదన్నప్పుడు ఒక కొత్త అభ్యర్థి తీసుకుంటారు. క్యాబినెట్లో కూడా దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఛాన్స్ క్యాబినెట్లో మైనార్టీని ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ పార్లమెంట్ ముందు కాదు ఇది. పార్లమెంట్ తర్వాత ఇతనే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మధ్యలో ఏదైనా వేకెన్సీ ఎమ్మెల్సీ వస్తే ఎవరన్నా పైల్వాన్ ఈయనకంటే పైల్వాన్ వస్తే, ఎందుకంటే ఒక పేపరు వివాదాస్పదుడు మంచి క్యారెక్టర్ ఉంది అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ కోదండరామ్ను ఇప్పుడు చేస్తుండ అనేది ప్రచారం. అవును బాగా ఖచ్చితంగా మీ యోయో ధర చెప్తున్నా. ఖచ్చితంగా అతను జనసేన ఏదో పార్టీ ఉంది కదా, జనసేన కదా, జనసమితి పార్టీకి అధ్యక్షుడు. తర్వాత మొన్న 2 సంవత్సరాల కింద గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేశాడు. ఈ మేబీ ప్రొఫెసర్ బట్ ఈ 2 కేటగిరీలో గవర్నర్ ఖచ్చితంగా బ్యాక్ చేస్తాడు. యాక్టివ్ పాలిటిషియన్, పార్టీ అధ్యక్షుడు, డైలీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. తర్వాత ఏదైతుందో 2 ఏళ్ల కింద గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసిండు. ప్రొఫెసర్ కేటగిరీలో అంటే ఎడ్యుకేషను మేధావి అంటే నో. ఇది మొన్నటి వీళ్ళకి జరిగింది. దీనికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నర్ ఎవరు నామినేట్ చేస్తారు? ప్రధానులు ఏదైతుందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతేనే కదా, అంతే కదా. నరసింహన్ నామినేటెడ్ బై కాంగ్రెసే కదా, అంటే రాష్ట్రపతి, దానికి అటానమస్, దానికి హక్కులు ఉన్నాయి రాజ్యాంగ పరంగా, అది వేరు. బట్ కాంగ్రెస్ దయతో అయినట్టే కదా. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఏదైతుందో రఘురామరెడ్డి అని ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటికి వియ్యంకుడు. తర్వాత అతను ఏదైతుందో నెంబర్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ చేశాడు, అంటే ఏజ్ గ్రూప్ తక్కువ ఉందనుకోండి. సురేందర్ రెడ్డి గారు అని ఎక్స్ఎమ్మెల్యే ఎంపీ కొడుకు, రేస్ కోర్స్ ప్రెసిడెంటు, తర్వాత గాల్ఫ్, బిగ్ గై, బ్యాంక్ డైరెక్టర్ వెనకట స్టేట్ బ్యాంక్లో సురేందర్ రెడ్డి గారు అని పాపులర్ ఇప్పుడు 90 years 2 times రిజెక్ట్ చేశాడు. ఆయనది వదిలిపెట్టండి. ఇంతియా కోనేరు రంగారావు గారి కూతురు, ఆమె ఎమ్మెల్యే పోటీ చేసింది 2009లో. ఎవరంటే మల్లు రవి వైఫ్ వాళ్ళ అక్క, ఆమెది రిజెక్ట్ చేశాడు. ఇది ఎక్కడో తప్పు జరుగుతున్నది. ఇది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా 51% అయితే రిజెక్ట్ అవుతుంది, అంటే రిటర్న్ అవుతుంది. ఎలిజిబిలిటీని గవర్నర్ ప్రశ్నిస్తుంది. అప్పుడు చేతులు గాలినాక కాళ్ళు అనేది ఆకులు పట్టుకున్నట్టు ఏదైతుందో ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా కోదండరామ్ గారిది ఎమ్మెల్యేస్లో రానుండే. నా గెస్ ఏముండే అంటే కోదండరామ్ గారు ఈ 2లో అండ్ సిపిఐ అడుగుతారు, డిమాండ్ చేస్తారు. వాళ్ళు అన్నారు కదా పత్రికలో, సిపిఐ వాళ్ళకు నెక్స్ట్ ఇస్తా అనొచ్చు. బట్ ఇక్కడ మిస్ఫైర్ అవుతుంది. అంటే ఆయనకు మళ్ళీ అవకాశం వస్తుంది. మళ్ళీ 1 yearకి వస్తున్నాయి కదా, 2005లో వస్తున్నాయి, 5, 6 ఎంతో వస్తున్నాయి, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మాత్రం రిటర్న్ అవుతుంది. రిటర్న్ కాలేదనుకోండి గవర్నర్ యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏం చూడలేదనుకోండి, చేసింది. చేస్తే బీఆర్ఎస్ కోదండరామ్ గారు అంటే మాకు గౌరవము, కానీ అతను జనసమితి పార్టీ ఉంది, 2 ఏళ్ల కింద పోటీ చేసిండు. ఆయనకు ఎమ్మెల్యేస్ నుంచి ఇవ్వనుండే. బట్ దీన్ని ఇవ్వడం వల్ల ఏదైతుందో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రచారం చేసుకుంటుంది రేపు పార్లమెంట్ ఎలక్షన్లో. ఓకే, మేము పంపిణీ బ్యాక్ పంపింది. నరసింహన్ గారు కోనేరు రంగారావు గారు కూతురు గారిని రఘురామరెడ్డి గారిని వాపసు పంపిండు 2 సార్లు.
సో ఇది ఏ కేటగిరీలో చేస్తారు? ఈజ్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ కాంటెస్ట్ చేసిండు. ప్రొఫెసర్ ఉండొచ్చు, అట్లాంటి ఆయన ప్రొఫెసరే, ఎవరు మన 7 ప్రొఫెసరే. సో అందుకోసం ఏమవుతుందో ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఇది బీఆర్ఎస్ ప్రచారం చేసినప్పుడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ భువన్ ప్రకాష్ గారు, ఏదైతే కేసీఆర్ గారు కోదండరామ్ గారిని పక్కన పెట్టుకుంటానని చెప్పి మోసం చేశాడో, నైతికంగా ఆయన్ని దెబ్బతీయడం కోసం ఈయనకి పదవి ఇచ్చి ఒక మినిస్టర్ ఇస్తే మనం ఈయన్ని ఒక అంటే ఏదైతే ఉద్యమంలో గట్టిగా పోటీ అర్థమైంది రవి గారు, అర్థమైంది. వై నాట్ ఆఫ్ మన ఎమ్మెల్యేస్ నుంచి ఇవ్వచ్చు కదా ఇద్దరిలో ఒకటిలా, మహేష్ గౌడ్ గారి స్థానంలో లేకపోతే అద్దంకి దయాకర్ స్థానంలో వాళ్ళకి ఇంకొక 1 year తర్వాత ఇవ్వచ్చు కదా. ఈవెన్ రాజ్యసభ వస్తున్నాయి కదా సార్, మార్చిలో 3 రాజ్యసభ వస్తున్నాయి, 3 వేకెన్సీ వస్తున్నాయి. నేను అనుకుంటున్నా 3కి ఏదైతుందో 2-1 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ప్రిఫరెన్స్ ఓట్ వేసుకుంటే ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళు క్లియర్ అయిపోతారు. ఎవరు 40 votes కావాలి ఎవరికి? ఇప్పుడు 120 సార్, 119 నామినేటెడ్ కూడా ఓటు ఉంది. ఓటు ఈ మధ్య కాలంలో వచ్చింది ఓటు, అది ఎట్లా వచ్చింది ఏం సంగతి, నామినేటెడ్ ఓటు ఉండదు బట్ ఓటు ఉంది. 120 అంటే 41 వస్తే ఫస్ట్ కౌంట్ డిక్లేర్, ఇక 2 మిగులుతాయి. 41 అంటే ఏదైతుందో వీళ్ళకు 39 ఉన్నాయి, వాళ్ళకు ఎంఐఎం వాళ్ళు 7 ఉన్నాయి, ఆటోమేటిక్గా ఎలక్ట్ అవుతాడు. వీళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్లు వేసుకుంటారు. సపోజ్ వాళ్ళు సెకండ్ నామినేషన్ వేయకపోతే, నామినేషన్ వేయాలంటే ఇంతకుముందేమో ఒకటే ప్రపోజల్ ఉండే, ఆ సిస్టమ్ చేంజ్ చేసి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే కావాలి. అంతకుముందు ఒక్కటే వేసిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఆ పేర్లు అవసరం లేదు, మనకు ప్రస్తావన ఎక్కువ అయిపోతుంది, లెంతీ స్టోరీ అవుతుంది. సో 10 అనేది ఒక పొలిటికల్ లేకపోయేది ఉంటే ఇబ్బంది అవుతుందని 10 సిస్టమ్ పెట్టిండ్రు, కౌన్సిల్లో కానీ తర్వాత రాజ్యసభలో కానీ. సో నామినేషన్ 2-1 ఆటోమేటిక్గా కాంగ్రెస్కి 2 వస్తాయి. రాజ్యసభ ఇవ్వచ్చు కదా, మహేష్ గౌడ్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలిజిబుల్ కదా. అద్దంకి దయాకర్ గారు మన ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పార్టీ కోసము టికెట్ రాకున్నా కూడా చేసిండు కదా, రాజ్యసభ ఇవ్వచ్చు కదా, లేదా ఇంకో 2005లో ఇస్తా అని చెప్పొచ్చు కదా. బట్ ఇది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ అయిందనుకోండి, కోదండరామ్ గారు అప్సెట్ అవుతారు కదా మీరు అన్నట్టుగా. 1 year వరకు అయితే ఏమి ఇవ్వరు కదా, ప్లానింగో చైర్మన్ ఇస్తారు. బట్ ఎమ్మెల్సీ ఈజ్ ద మోర్ దాన్ ఏ ప్రోటోకాల్లో, ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. అలాగే లోక్సభ కంటే రాజ్యసభ పబ్లిక్ ఎలక్టెడ్ అయినా ఇది పెద్దల సభ అంటారు దీన్ని. ఇక్కడ కానీ అక్కడ కానీ పెద్దల సభ అంటారు, కౌన్సిల్ కానీ రాజ్యసభ కానీ. పెద్దల సభ కానీ దాని గౌరవం ప్రోటోకాల్లో ఎక్కువ ఉంటుంది. సో ఇది నా పరిస్థితి, ఇక మీరు ఇది నాకుండే అవగాహన. ఇంకా 1 year వరకు అయితే ఛాన్స్ లేదంటారు ఎవరికి? కోదండరామ్ గారికి. అంతే కదా. ఎవరైనా చచ్చిపోతే कोई मर जाता ना साहब, मर गए तो हो सकता ना. గవర్నర్ రెడ్డి గారు చనిపోయాడు, వేకెన్సీ ఫిల్ అప్ అయింది కదా, అట్లా ఎన్ని ఉన్నాయి సార్, ఎన్ని ఉన్నాయి. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనకి మళ్ళీ పార్లమెంటరీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో చూసుకుంటే ముఖ్యంగా కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు, వీళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీ లెక్క ప్రకారం? సార్ కొన్ని పత్రికల్లో మొన్న వచ్చేది, పెద్ద ఫోటోలు వేసి వచ్చేది, అది పార్టీలో చర్చ జరుగుతుంది. లోకసభలో ఒక 4-5 సీట్లు లేకపోతే, ఓకే, సారు కారు 16 అన్నాడు 2019లో. సారు కారు 16 పోయి 9 వచ్చింది, 4 మన బీజేపీకి వచ్చినాయి, ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా. తర్వాత 3 దీనికి వచ్చాయి, ఒకటి ఎంఐఎం, 8 పోతే 9 వచ్చాయి. సారు కారు 16, మోడీ లేదు బోడీ లేదని చెప్పాడు. అంటే వచ్చేది మిశ్రమ ప్రభుత్వం, మేము రోల్ ప్లే చేస్తామని చెప్పారు. ఇది చాలాసార్లు అరిగిపోయిన రికార్డు లెక్క చెప్పాను. ఇప్పుడు కూడా ఏదో వాళ్ళకి లోక్సభ లేకపోయేది ఉంటే కొన్ని కష్టాలు ఉన్నారు. కవిత కేసు కానీ, రేపు కొన్ని కరప్షన్ ఏదైతుందో కమిటీ చేసినప్పుడు కాళేశ్వరం కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని వెలికి తీస్తలేరు. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఏదైతుందో కండ్లకు కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. అజీజ్ నగర్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 3 ఈరోజు 1500 కోట్ల ప్రాపర్టీ. ఫామ్ హౌజెస్ ఒకటి 100, ఒకటి 60 ఎకరాలు, ఇంకొకటి అది 70 అనుకుంటా, 230. బాకారం విలేజ్లో 2, 60, 100, ఇంకోటి అజీజ్ నగర్ పక్క దగ్గర పంచాయతీ. నాకు కావాలంటే నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో అలాగే సిటీలో ఉండే ఏ బిల్డర్ అన్నా కానీ ఫ్లోర్స్ ఎక్కువ వేసి డిస్ట్రిబ్యూట్ ఉండి, ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రజ్యోతి పాత ఉంది కదా, ఇక్కడ మూల మీద ఇప్పుడు పంజాగుట్ట సర్కిల్, వాళ్ళు అనుకున్న దానికంటే ఫ్లోర్స్ ఎక్కువ వచ్చేసినాయి పర్మిషన్. ఫ్లోర్లకు
కేటీఆర్ తీసుకున్నాడు ప్రచారం. ఏదో బినామీనే దొరికిపోతారు కదా, ఆ బినామీ వాడు చూపెట్టాలి కదా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది. సో ఇవన్నిటి మీద రేపు ఎంక్వైరీలు అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు మేకపోతే గంభీరం అంటుండ్రు కానీ ఏదైతుందో ఆ పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ సూచనలతో లోకసభ ఎన్నికల వరకు కానీ సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలనేది ఒకటి అనౌన్స్ చేసినాడు చెప్పారు. అందుకోసమే గత రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు పరిపాలించే రేవంత్ రెడ్డి గారికి చాలా డిఫరెన్స్ ఫంక్షనింగ్ వచ్చింది. ఏ రాష్ట్రంలో కానీ ఉప ముఖ్యమంత్రి అంటే 6,000 మాత్రమే, మంత్రి ఏందో ఉప ముఖ్యమంత్రి అంతే. ఒక ముఖ్యమంత్రికే అధికారాలు, ముఖ్యమంత్రి కూడా మంత్రే కావచ్చు, పరిపాలనకి ఈజ్ అ బాస్. పరిపాలన మేకింగ్ ద డిసిషన్ ప్రైరాగేటివ్ అతని మన ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులు. అటువంటిది ప్రతి దాంట్లో ఈరోజు బట్టి విక్రమార్క గారి ఫోటో వేయడం కానీ, ప్రగతి భవన్ ఇవ్వడం కానీ, ఢిల్లీకి పోయినా ప్రైమ్ మినిస్టర్ కలిసిన ఈజ్ టేకింగ్. ఇది రేవంత్ రెడ్డి గారు చేసే పని కాదు, హైకమాండ్ చెప్పారు సమిష్టి నిర్ణయం అనేది. పార్లమెంట్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఉన్న సిచ్యువేషన్లో ఏదైతుందో ఇవన్నీ కష్టాలతో తట్టుకోవాలంటే కేసీఆర్ గారు ఏదైతుందో పేపర్లో రావడం కాదు, పార్టీలో చర్చ జరుగుతుంది. అవసరమైతే మనం లోపాయకార ఒప్పందం బీజేపీతో చేసుకోవాలా. ఎగ్జాక్ట్, నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఉందంటారా, ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది లోపాయకార ఒప్పందం. పోనీ సార్ 2014 నుంచి మున్సిపల్ ఎన్నికలై సవాల్ అన్నాక కూడా అగ్రికల్చర్ కాంట్రవర్సీ బిల్లు కూడా అన్ని పార్టీలు బైకాట్ చేస్తా కూడా, వాకౌట్ చేస్తా కూడా, ఈయన గుద్దుతా చూస్తా అని చెప్పి కేటీఆర్ బెంగళూరు హైవే దిగ్బంధం చేసి వరంగల్ మీటింగులు పెట్టి డై కొట్టింది కదా. డై అంటే అక్కడ పోయి అగ్రికల్చర్ బిల్ చేసింది కదా. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు కదా. ఎక్కడ తీసుకున్నాడు? ఇక్కడ జిఆర్ స్వామి ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి వరకు అయితే ఒకరికొకరు తారీఫ్ చేసుకున్నారు కదా, కలిసి ఉన్నారు కదా. అన్ని వివాదాస్పదం. త్రిపుల్ తలాక్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మొదటిసారి, రెండోసారి చేయలేదు అనుకోండి. వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నోట్ల రద్దు, అన్ని వివాదాస్పదం. అది 370 కాశ్మీర్, అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసింది అగ్రికల్చర్. ఎక్కడ తేడా వచ్చింది? జిఆర్ స్వామి నుంచి తేడా వచ్చింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీకి సీట్లు అవసరం. అక్కడ ఆంధ్రలో ఏం జరగబోతుందో మీరు నెక్స్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఏదైతుందో లోపాయకార ఒప్పందం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గెలవాలా సికింద్రాబాద్, టఫ్ క్యాండిడేట్ పెట్టారు, డమ్మీ క్యాండిడేట్ పెట్టారు. ఇప్పుడు ఎంఐఎం తోటి ఎట్లయితే లోపాయకార ఒప్పందము, అన్నా కూడా ఎట్లయితే కేసీఆర్ నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా లోపాయకార ఒప్పందమే. అక్కడ వాళ్ళు అనుకున్న అభ్యర్థిని టికెట్ ఇస్తారు. లోక్సభ కానీ ఆ 7 అసెంబ్లీలో వాళ్ళు చెప్పిన అభ్యర్థికి ఇస్తారు టికెట్, వాళ్ళు పిక్ చేసిన వాళ్ళకు. బీ ఫామ్ వీళ్ళది ఉంటుంది నామినేషన్. అట్లే ఇప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా కార్యకర్తలు కోరుతుండ్రు, నాయకులు ఎమ్మెల్యేలు కోరుతుండ్రు, మనకు ఒక అండ ఉండాలి. ఈ పవర్ని తట్టుకోవాలంటే ఇద్దరితో పోరాటం చేస్తే మనం చితికిపోతాము. పార్టీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది కొన్ని ఇష్యూస్లో. కవితది కూడా ఇబ్బంది ఉంది కదా, ఒక సపోర్ట్ కావాలి కదా. ఇది అయ్యేది ఉంటే మళ్ళీ కవితది ఆగే అవకాశం ఉంటుంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కోర్టుకు రాకుండా తప్పించుకుంటుండే కదా. చంద్రబాబు విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు రాలే కదా కేసు. సార్ ముఖ్యమంత్రులు జైలుకు పోయింది సార్. చౌతాల జైలు ఉన్నాడు కదా, లల్లు జైలు ఉండొచ్చింది, మళ్ళీ జైలుకు పోతాడు కదా. జైలుతో బతుకుంటే జైలుకు పోతుండే కదా. షా జైలుకు పోయింది కదా, చిదంబరం ఇప్పుడు జైలుకు పోయింది కదా, మళ్ళీ షా పీరియడ్లో. కల్మాడి జైలుకు పోయింది కదా. కనుమలి డిఎంకే ఎలయన్స్ ఉండి గఠబంధన్ ఇప్పటికుంది, అప్పుడు ఉండే 2004 ముందు నుంచి ఆమె జైలుకు పోయింది కదా. కరుణానిధి కూతురు రాజా మంత్రి ఉండి జైలుకు పోయింది కదా. అక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ రీజనల్ పార్టీ అయిన జైలుకు పోయింది కదా సార్. అంతకంటే పెద్దోళ్ళు సార్ వీళ్ళు. సో అందుకోసం ఏదైతుందో ఇది తప్పించుకోవాలి, ప్రొలాంగ్ కావాలంటే. ఇప్పుడున్నది మోడీ గారి, షా గారి ఏదైతే లీడ్ చేస్తుండ్రో, ఇది బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కాదు. ఈ జోడీ కాంబినేషన్. ఇంకొకటి ఏదైనా పని చేసే వరకు ఇంకోటి, ప్రతి అంశాన్ని, ప్రతి సంస్థను మిస్యూజ్ చేస్తున్నారు. ఐటీని, ఎలక్షన్ కమిషన్ను, కోర్టులను, అన్నిటినీ దుర్వినియోగం, అంటే మిస్ పవర్. ఏదంటే వాళ్ళు అదవుతుంది. కనుక ఏదైతుందో అతను బీజేపీకి అవసరం, బీజేపీ వాళ్ళకి ఇక్కడ సీట్లు అవసరం. ఎస్. ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి మ్యాచ్, బీజేపీకి 3, 4 వస్తాయి, ఆయనకు 5, 6 వస్తాయి. ఈ 7 అయితే ఉంటాయి కదా. అట్లనే ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది ఎగ్జాంపుల్, బీజేపీ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ని డమ్మి క్యాండిడేట్ పెట్టుకుంటాం. కరీంనగర్ సంజయ్ చేస్తుండ అనుకుందాం. వినోదరావు క్యాండిడేట్ ఉండడు.
నువ్వు ఓడిపోయినావు కనుక ఇంకో కొత్త ఫ్రెష్ పెడదామంటారు. ఆ ఛాన్స్ ఉందో అంటున్నా. ఛాన్సెస్ ఆర్ 50-50 టీఆర్ఎస్ బీజేపీ లోపాయకార ఒప్పందం చేసేది. నెంబర్ 1. నెంబర్ 2, పత్రికల్లో వచ్చినట్టుగా పర్సనాలిటీస్ మనం పోటీ చేయాలనేది కార్యకర్తల చర్చ ఉంది, వాళ్ళకు ఆలోచన వస్తుంది. బ్యానర్ ఐటమ్ ఫోటో వేసి వచ్చింది. కేటీఆర్ ఫ్రమ్ మల్కాజ్గిరి, జహీరాబాద్ ఫ్రమ్ హరీష్, మెదక్ అతను కవిత జయదీష్, కవిత స్టార్ క్యాంపెయినర్. సార్ నేను అడుగుతున్నా, ఈ ముగ్గురు పైలవాన్లు అనుకుందాం ఎగ్జాంపుల్. మొన్న ముఖ్యమంత్రికి ఓడిపోయింది కదా, ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా, రామారావు గారు ఓడిపోయింది కదా, అవన్నీ వదిలిపెట్టండి. ఓడిపోయిన నామమ్మల లోక్సభ గెలిచింది కదా, ఓడిపోయిన వెంకటరెడ్డి గారు పార్లమెంట్ గెలిచింది కదా, మన కిషన్ రెడ్డి గారు గెలిచింది కదా, సోయం బాబురావు గెలిచింది కదా, వెంకటేష్ నేత గెలిచింది కదా, పార్టీ మారి కూడా. ఇవన్నీ అదైతుందో ఓటమి గెలుపు కాదు. 7 అసెంబ్లీ గెలిచి 7 అసెంబ్లీ 2018లో గెలిచి నేను అనుకుంటున్నా మోర్ దాన్ 2 lakhs మెజార్టీ. నేను సబ్జెక్ట్ టు కరెక్షన్. కవిత ఓడిపోయింది కదా సార్. కవిత ఓడిపోయింది, ఎగ్జాక్ట్లీ. కవిత కంటే నేను అనుకోను కదా. అంటే కేటీఆర్ హరీష్ పాపులర్ కాదు. లేడీస్లో కార్యక్రమాల్లో బాడీ లాంగ్వేజ్లో ఆమె ఏమన్నా కానీ ఎవరైనా కలిస్తే శత్రువులు విమర్శించిన వాళ్ళు కలిస్తే కూడా సంస్కారంగా నమస్కారం పెడుతుంది, ఏమన్నా అంటుంది. వీళ్ళైతే అసలు కేటీఆర్ అయితే అసలు కేసీఆర్ నేమ్ ప్రతోన్ని వాడు వీడు. ఎంత అహంకారం అంటే ఈరోజు పార్టీకి నష్టం అంటే ఓన్లీ కేటీఆర్. అరే మీ స్థాయి ఏందన్నా, నీ స్థాయి ఏంది? ప్రధానమంత్రినటువంటి విమర్శ చేస్తావా? నో, ఇట్ ఇస్ రాంగ్. తో ఒక పద్ధతి ఉండాలి, విమర్శకు పద్ధతి ఉండాలా. తో వాళ్ళేం పైలవాన్లు కాదు. అట్లయినా ఓటమి గెలవాలని లేదు, ఓడిపోతారని చెప్పడం లేదు, గెలవాలని లేదు. ఈ లెక్కలు పని చేయయి. జాతీయ స్థాయి రాజకీయాలు వచ్చినప్పుడు, లోక్సభ వచ్చినప్పుడు, సపరేట్ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. ఒకసారి మన దగ్గర ఎన్నిక జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఒక 10 సెకండ్లు వేస్తుండ్రు. పొన్నం ప్రభాకర్ గారికి 2009లో 30,000 అంటే ప్లస్ వచ్చింది కరీంనగర్ అసెంబ్లీలో. వేరే 5 అసెంబ్లీలో చొప్పదంటే 2 జాగాలనే, వేరే దగ్గర ఈక్వల్ వచ్చినాయి. అక్కడ ఎంత తేడా అంటే 30 to 30, 60,000 తేడా. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ నుంచి ఓడిపోయాడు కదా వేములవాడ, ఆయన కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఓడిపోయాడు, ఎమ్మెల్సీ ఓడిపోయాడు, వాళ్ళ నాయన ఓడిపోయాడు. ఏది టీడీపీ నుంచి ఓడిపోయాడు, కాంగ్రెస్ నుంచి ఓడిపోయాడు ఎంపీగా 2004లో. తో తేడా ఎంత తెలుసు సార్? 60,000 తేడా, 60,000 తేడా. ఒకటేసారి పోయి ఓటేసాడు. ఓటు ఒకటేసారి అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటేసారి అయింది కదా 2009లో. 56,000-57,000 డిఫరెన్స్ వచ్చింది. ఒకటేసారి ఒక్క సెగ్మెంట్లా, ఒక అసెంబ్లీ మొత్తం కాదు. అందుకోసం ఏతుందో ఈ లెక్కలు పనికిరావు. నేను అనుకుంటున్నా డెఫినెట్గా పోటీ చేసే అవకాశం ఉంది ముగ్గురు. కవిత మాత్రం చేయదు, మళ్ళీ శృంగభంగం అవుతుంది అనేది ఆమె స్టార్ క్యాంపెయినర్ అంటుండ్రు. ఆమె కూడా నేను పోటీ చేయంటుంది. పోటీ చేస్తే ఏతుందో పరుగు పోయే అవకాశం ఉంది. గెలుస్తారని నమ్మకం కూడా లేదు. నమ్మకం గెలిచి హాట్ కేక్ షీట్ కాదు అది. ఈవెన్ ఎమ్మెల్యే రిజల్ట్ కానీ ఆమెకు ఉండేదాన్ని కానీ. ఇప్పుడు ఏమంటుంది, కొందరు నాయకుల దగ్గర రావడానికి కార్యకర్తలు అడ్డుకున్న రోడ్డు అది. అరే నీ అమ్మ, ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలకే నీ నాయన ఇంటర్వ్యూ వేయడు, మీ అన్ననైతే నడుచుకుంటూనే మాట్లాడతాడు, ఆయన ఇంటర్వ్యూ దొరకది. ఏమన్నా ఇంటర్వ్యూ దొరుకుతుంది మీది దొరుకుతుంది, కవితమ్మ దొరుకుతుంది. ఏమన్నా ఇంటర్వ్యూ దొరికితే హరీష్ రావు దొరుకుతుంది. మీ నాయనది అన్నదే దొరకదు కదా, మంత్రులకే దొరకదు కదా. మీరే ఫామ్ హౌస్ పోవాలంటే, మీ అన్న చెల్లె ఫామ్ హౌస్ పోవాలంటే కూడా సంతోష్ గారికి చెప్పాలి మేము డాడీని కలవడానికి వస్తామని. ఆయన మీ డాడీతో కన్సల్ట్ చేసి రమ్మంటేనే పోవాలి కదా. బిడ్డకు కూడా మీ తల్లికి తప్పితే మీకు కూడా మన ఫామ్ హౌస్ లేదు కదా. ఈ విధంగా ఏదైతుందో ఇప్పుడు ఏదో అడ్డుకున్నారు నాయకులను ఆడిపోసుకుంటే ఇది కాదు. వాస్తవం మీ తప్పు ఉంది, యువర్ మిస్టేక్ అని నా ఉద్దేశం.